చాలామంది వార్తాపత్రికలు చదువుతారు. వాటిలోని విజయగాథలు చదివి తాము ఎదగాలనుకుంటారు. కానీ కొన్ని రోజులకే లక్ష్యాన్ని పక్కన పెట్టేస్తారు. కానీ విజయవాడకు చెందిన సుజాత మాత్రం కరణం మల్లీశ్వరి, కోనేరు హంపి లాంటి వారి కథలు చూసి ఆదర్శంగా తీసుకున్నారు. తనకు తెలిసిన చిత్రలేఖనం, సూక్ష్మ కళకు పదును పెట్టారు. ఎన్నో అవార్డులను చీర కొంగుకు కట్టుకున్నారు. ఎంతోమంది చేత శభాష్ అనిపించుకున్నారు. బల్లిగుడ్డు చేత్తో పట్టుకోవడానికి కూడా కుదరదు. కాని దానిపై ఈ మహిళ బొమ్మ వేయగలరు. టూత్ పిక్ పై ఓ అక్షరం రాయాలంటేనే చాలా కష్టం. కాని ఈమె దానిపై వందే మాత్రం రాసేయగలరు. క్యారెట్ను అర్ధనారీశ్వరుడిగా మార్చగలరు. పుచ్చకాయని జాతీయ జెండా చేయగలరు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, రకరకాల చిత్రాలు, అరుదైన ఆకృతులతో ఆకట్టుకుంటున్నారు విజయవాడకు చెందిన సుజాత. ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంటూ ఔరా అనిపిస్తున్నారు. సుజాత చిన్నప్పటి నుంచి వార్తాపత్రికలు చదువుతూ తాను ఏదో ఒకటి సాధించాలని నిర్ణయించుకున్నారు. ఇలా తనకు తెలిసిన చిత్రలేఖనం, సూక్ష్మ కళకు సానపట్టారు. వివిధ రకాల వేడుకలు, పండుగలకు వినూత్నంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కోడిగుడ్లు, బల్లిగుడ్లపై అరుదైన చిత్రాలు గీయడం, పేర్లు రాస్తున్నారు. కొబ్బరి బొండంపై వివిధ ఆకృతులను దిద్దుతున్నారు. తన ప్రతిభతో ఇప్పటివరకు ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, నోబెల్ వరల్డ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నారు. వీటితో పాటు వివిధ సంస్థల నుంచి అనేక సన్మానాలు, పురస్కారాలు అందుకున్నారు. చిన్నప్పటి నుంచి బొమ్మలు వేయడం, సైన్స్ లో డయాగ్రామ్స్ అవి ఉంటాయి. అవి నీట్ గా వేసేదాన్ని, ముగ్గులు నీట్ గా వేసేదాన్ని. ఎవరైనా పెళ్లి కూతురుని రెడీ చేయడం, పెళ్లి కొడుకుని రెడీ చేయడం నాకు అప్పచెప్పేవాళ్ళు. కళ్యాణపు తిలకం దిద్దడం, నేనుంటే ఇంకా నేనే పెట్టడం. అలాగా ఎగ్ మీద కూడా డిజైన్ చేస్తూనే ఉండేదాన్ని. ఎవ్రీ ఇయర్ నేను ఆగస్ట్ 15th కి, జనవరి 26th కి ఆర్ట్స్ ఏదైనా చేస్తూ ఉండాలని ఉంటూ చేసేదాన్ని. ఒకసారి ఏం చేయాలి అని అనుకుంటూ ఉంటే, పుచ్చకాయలో ఎలాగో 3 రంగులు ఉంటాయి కాబట్టి కింద గ్రీన్, మధ్యలో ఒక లేయర్ తీస్తే తెలుపు, ఆ లేయర్ తీస్తే ఆరెంజ్ కలర్ ఉంటుంది కదా, ఇది బాగుంది కదా ఈ సంవత్సరం అని అలా పెట్టేసేదాన్ని. వందే మాత్రం సాంగ్ టూత్ పిక్ మీద రాద్దాం అనిపించింది. అది ట్రై చేశాను, బాగుంది, సక్సెస్ అయింది. పాప చెప్పిందండి అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకుంటే రికార్డ్స్ వస్తాయని. ఆ పాప పేరు పద్మ. లేదు, ఆ పాప చెప్పిన తర్వాత అప్లై చేసుకుంటున్నాను. ఇంకా వరుస అలా వచ్చేస్తున్నాయి రికార్డ్స్. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్. టూత్ పిక్ మీద జనగణమన అనే సాంగ్ రాశానండి. దానికి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్ వచ్చింది. అమ్మాయి ఫేస్, తర్వాత ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అని రాశాను. ఆ చిన్న బల్లిగుడ్డ మీద చాలా కష్టపడి వేశానండి. అది కూడా నోబెల్ బుక్ ఆఫ్ రికార్డ్ వచ్చింది. చిత్రలేఖనంతో పాటు దేశ విదేశాలకు చెందిన కరెన్సీని సుజాత సేకరిస్తున్నారు. సుజాత వద్ద ప్రస్తుతం 100 వరకు వివిధ రకాల కరెన్సీ నోట్లు, 250 కాయిన్స్ ఉన్నాయి. తన తండ్రికి రైస్ మిల్లు ఉండేదని, అక్కడ వచ్చే వివిధ రకాల కాయిన్స్ ను సేకరించడం అలవాటుగా చేసుకున్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల సపోర్టు వల్లే చిత్రలేఖనం, కరెన్సీ సేకరణ సాధ్యమైందని సుజాత చెబుతున్నారు. ఇంట్లో పిల్లలు ఈ రికార్డ్స్ పంపించడము అవన్నీ కూడా వాళ్లే చూసుకుంటారు. ఇన్స్పెక్టర్ మా హస్బెండ్, తన డ్యూటీ తను చేసుకుంటారు. నేను ఫ్రీ టైమ్ లో ఇవన్నీ చేసుకుంటూ ఉంటాను. అందరి సపోర్ట్ ఉండబట్టే నేను చేయగలుగుతున్నాను. కొంతమంది ఏంటంటే మామూలుగా చిన్న వయసు వాళ్ళు పట్టుకుంటారండి ఇలాంటివన్నీ, కానీ మీకు ఇప్పుడు కొంచెం పెద్ద వయసు అయినా ఇంట్రెస్ట్ గా చేస్తూ ఉన్నారు అని అంటారు. నాకు ఇప్పుడు 56 years అండి. నేను అలా చేస్తూనే ఉంటాను ఇంట్రెస్ట్ గా. కొంచెం చిన్నది ఆర్ట్ అయితే మైక్రో ఆర్ట్ అనేది లెన్స్ పెట్టుకుని చేస్తానండి. సాధారణంగా ఖాళీ సమయం దొరికితే ఏదో సినిమాలు, షికార్లు, లేకపోతే పిల్లలతో ఆడుకోవడం, లేకపోతే అరుగు మీద కూర్చొని కబుర్లు చెప్పుకోవాలని చెప్పి చాలా మంది భావిస్తుంటారు. అలాంటి వాళ్ళందరికీ విజయవాడకి చెందిన సుజాత గారు భిన్నం. ఎందుకంటే ఆమె చిన్ననాటి నుండి చిత్రలేఖనం, అలాగే ఆర్టిస్ట్ గా రాణించాలనే లక్ష్యంతో ముందుకు అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే అతి సూక్ష్మ పేర్లు, అదే చిత్రాలు గీస్తూనే వివిధ రకాల ఆకృతులను గీస్తూ పలువురు ప్రశంసలు సైతం అందుకుంటున్నారు. కెమెరామెన్ ఎంఎస్ఎన్తో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.